కర్నూలు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు న్యాయవాదులు, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేఈ జగదీష్ మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు బెంచ్ రావడం కర్నూలు జిల్లా న్యాయవాదులకు పండగ లాంటిదని హర్షం వ్యక్తం చేశారు. మిత్రులు జగదీష్ గారు చెప్పినట్టు నిన్ననే మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే గతంలోనే 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినప్పుడే రాయలసీమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతానికి హైకోర్టు బెంచ్ ఇవ్వాలనే ఆ రోజే మరి హామీ ఇవ్వడం జరిగింది, ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. సో తర్వాత మరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందో మనం అందరం చూసాం. ప్రధానంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వము ఏదైతే 3 రాజధానులని ఈ యొక్క రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేయాలని చూసిందో మనకందరికీ తెలిసినటువంటి విషయం. హైకోర్టు అనేటువంటిది కేవలం బెంచ్. అందరికీ నమస్కారం. నా పేరు కేఈ జగదీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం